ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము జీవవాక్కులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు. మనము గల్తీ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 20 వచనాల్లో గల్తీల కొరకైన పౌలు శ్రద్ధ అన్న అంశములో 17 వచనాలు ధ్యానం చేశాం. ఇప్పుడు 18వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయాల్లో ఆసక్తిగా ఉండుట యుక్తమే. దేవుని బిడ్డలారా, మొదట్లో గల్తీలు పౌలు కొరకు ఆసక్తిగా ఉన్నారు. వారు ఆసక్తితో అతని సువార్త వినాలని కూడా కోరారు. అయితే ఇప్పుడు పౌలు వారితో ఉండడం లేదు గనుక అలాగున వారు అబద్ధ ఉపదేశకుల ఎడల ఆసక్తి చూపడానికి మొదలుపెట్టారు అనే విషయాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తూ వారి ఉద్దేశం ఏమాత్రం మంచిది కాలేదని పౌలు ఖండిస్తున్నాడు. ఇది ఇట్లుండకూడదని పౌలు వారికి హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతడు వారి యొద్ద ఉండకపోయినప్పటికీ వారు వారికి అనుగ్రహించిన సత్యబోధను వదిలిపెట్టకూడదని పౌలు కరాఖండిగా చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఏ పునాది మీకు వేయబడుతుందో, ఏ పునాదిలో మీరు వాక్యం చేత కట్టబడుతున్నారో ఆ పునాదిని, ఆ యొక్క బేస్ను వదిలి పక్కకెళ్తే చాలా ప్రమాదమని ఆత్మదేవుడు ఈరోజు మీకు తెలియచేస్తున్నాడు. గనుక వాక్యమందు నిలిచి వాక్యమందు ప్రతిష్ఠించబడాలని, వాక్యము నందు మీరు నిలిచితే ఈ లోకంలో ఎన్ని దుర్బోధనలైనా జయించగలరు, సైతాన్ని ఓడించగలరు. అబద్ధాన్ని మీరు నమ్మరు, అబద్ధాన్ని గుర్తుపట్టి వెంటనే అబద్ధము నుంచి వేరు కాగలరు. కాబట్టి సత్యవాక్యం విషయంలో మీరు శ్రద్ధ కలిగి సత్యవాక్యం విషయంలో ప్రతిరోజు మనసు పెట్టి ధ్యానించి వాక్య ప్రకారం జీవించడానికి ఆత్మదేవుడు ప్రతి క్షణం మీకు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.